కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 నూతన లేబర్ కోడ్లు తీసుకొచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నేడు ఏఐటియుసి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని హెచ్పిసిఎల్ ప్లాంట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు జక్కు రాజుగౌడ్, హెచ్పిసిఎల్ కార్మిక నాయకులు శనిగరపు వంశీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల హక్కులను కాలరాసి పని గంటలను 8 నుండి 10 గంటలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం హాస్యాస్పదమన్నారు. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 100 సంవత్సరాలుగా ఉన్న చట్టాలను మార్చి కార్మికుల హక్కులను విస్మరిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు జక్కు రాజుగౌడ్, నకీర్తా ఉదలు, హెచ్పిసిఎల్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత రద్దు కావాలి. 4 లేబర్ కోడ్లు రద్దు కావాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను విజయవంతం చేద్దాం. దేశవ్యాప్త సమ్మె భాగంగా మరి కేంద్ర ప్రభుత్వం మరి కార్మికుల పక్షాన మరి నల్ల చట్టాలను తీసుకొచ్చి 29 చట్టాలను 4 చట్టాలుగా విభజించి ఈరోజు కార్మికుల పొట్టగొట్టాలని కేవలం కార్పొరేట్ శక్తులకే మొత్తం కంపెనీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రంగాలన్నీ ఇలా ప్రైవేటీకరణ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేసి ఇలా కార్మికులు వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు యథేచ్ఛగా 10 గంటలు 12 గంటలు పనిచేయించుకునే విధంగా వాళ్ళకు చట్టాలు తీసుకువచ్చింది. ఈ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఏఐటిసి పరంగా అన్ని కార్మిక సంఘాలన్నీ అన్ని కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కమలాపూర్ హెచ్పి గ్యాస్ ప్లాంట్ ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మేము ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఈ కార్మికుల పక్షాన ఏఐటిసి పోరాడుతుందని డిమాండ్ చేస్తాం. జరుగుతున్న కార్మికుల భారత్ బంద్లో కమలాపూర్ హెచ్పిసిఎల్ తరఫున మేము నిరసన తెలుపుతున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 నల్ల కోడ్లు లేబర్ కోడ్లను తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు 12 గంటలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలపడం సిగ్గుచేటు. ఇవాళ 8 గంటలు కాకుండానే ప్రైవేటీకరణ జరిగిన తర్వాత పోటీ లేకుండా కొన్ని గంటలు 10 గంటలు 12 గంటలు చేసిన పరిస్థితి ప్లాంట్లో ఉన్నది. ఇప్పుడు డైరెక్ట్ లీగల్గా కార్మికులను 12 గంటలు 10 గంటలు చేసే విధానాన్ని తెచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేస్తున్నాము, ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఇప్పుడు ఈ తెలిపే క్రమంలో కూడా మేనేజ్మెంట్ మమ్మల్ని ప్రలోభాలకు గురిపెడుతుంది.